ఏదైతే నాలా ఉందో కుక్కట్పల్లి నాలా, ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగు దొరకడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, కనీసం నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి చాలాసార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు. ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని సమస్యలు చెప్పాలి. కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో 8 మంది కార్పొరేటర్లను గెలిచినాం. నేను ఎమ్మెల్యే గెలిచాను. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు, ఒక ఆఫీసర్ స్పందన లేదు. మరి ఒక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే, చిన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపాన లేదు. అందుకొరకే నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే బాలుని మీ వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపటి లోపల మీరు డిమాండ్ చేసుకోకపోతే మేము ఖచ్చితంగా మా కార్పొరేటర్లు మీ ఆఫీస్కి వస్తారు. మీకున్నటువంటి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది జరగకుండా చూసుకోవాలి. 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ గోడ కట్టక రాత్రిలో నిన్న ప్రజలంతా తిరగబడతారు. ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు వస్తారని చెప్పి రాత్రి గోడ కట్టారు. ఇదే కూడా ముందు కట్టుంటే ఇలా బాలుడు కాపాడుకునేటువంటి అవకాశం ఉండేది. ఈ సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. నేను సబ్దన రాజీవ్ గాంధీ గురించి చెప్పాను, దాని మీద స్పందన లేదు. ఇటువంటి చాలా మట్టుకు తెలుసుకొని ఉన్నాయి. ఇంకా వర్షాకాలం లేదు, ఇంకా వర్షాకాలంలో జరిగింది కాదు, వర్షాకాలం లేనప్పుడు జరిగినటువంటి విషయం. మున్సిపల్ కమిషనర్ వైఖరి చాలా భయంకరంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ జిహెచ్ఎం కమిషనర్ గారు కనీసం ప్రతిపక్ష వాళ్ళను ఏ రకంగా కూడా గౌరవించట్లేదు. మేము ప్రజలు ఓట్లేసి గెలిచినటువంటి వెళ్ళాం, 70 వేలతో గెలిచాం. ఈ సంఘటన కొరకు ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా స్పందించకుండా, నష్టపరిహారం గురించి ఆలోచన చేయకుండా ఒక ఎంఆర్ఓ స్పందించాడు, అదేవిధంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జరుగుతోంది. ఇటువంటి మళ్ళోసారి జరుగుతూ మాత్రం టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తుగా ఉద్యమం చేస్తాం. అధికారులు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారో, జిహెచ్ఎంసీ కమిషనర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.